హలో సార్, మీ పేరు? పద్మారావు అండి. ఇప్పుడు ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది సార్? చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎలా కొనసాగుతుంది? బాగానే ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సార్, ఆయన రోల్ ఎలా ఉంది సార్? పర్వాలేదు, రాజకీయ అనుభవం లేకపోయినా బాగానే నడిపిస్తున్నారు అట్లా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వచ్చినప్పటి నుండి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, సినిమాలు తీసుకుంటే బెటర్, ఆయనకి రాజకీయాలు సెట్ కావు, డైలాగులు కొడుతున్నారు. మీకు దాని గురించి ఏమంటారు సార్? ఆయన సినిమాలు ఎట్లా హీరోగానే చేస్తుండో రాజకీయాల్లో కూడా ఆల్మోస్ట్ అట్లనే హీరోగానే పోతుండే. చంద్రబాబు నాయుడు గారు కుమారుడైన నారా లోకేష్ గారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా సార్, ఆయన గురించి ఏం చెప్తారు సార్? ఆయన కూడా పర్ఫెక్ట్ పొలిటీషియన్ అయ్యింది. ఒకప్పుడు ట్రోల్స్ చేసేవారు ఆయన్ని చాలా వరకు, ఇప్పుడు ఏమైనా చేంజ్ ఏమైనా కనిపిస్తుంది ఆయనలో? ఒకప్పుడు పప్పు అనేటోళ్ళే ఇప్పుడు ఆయన ఎట్లా నిప్పయిండో అట్లానే చూపిస్తా ఉన్నాడు. మరి మనం చూస్తూనే ఉన్నాం పేపర్లలో. చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఏం చెప్తారు సార్? ఆయన 2047 అంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ని డెవలప్ చేసి నేనే అన్నారు. ఆయన విజన్ ఎలా ఉంటుంది సార్? ఆయన విజన్ బాగానే ఉంటది, అందరికీ తెలిసిందే. దేశం మొత్తం చూస్తూనే ఉన్నారు హైటెక్ సిటీని ఎట్లా డెవలప్ చేసిందో. 2047 కూడా అట్లా డెవలప్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఉంది పబ్లిక్ లో. ఇప్పుడు చాలా మంది ఆంధ్రలో ప్రజలు హైదరాబాద్ కి లేదా బెంగళూరు వెళ్తున్నారు సార్ ఉద్యోగాల కోసం. ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు కదా, వైజాగ్ కానీ ఫ్యూచర్ లో ఇట్లా హైదరాబాద్ లాగా బెంగళూరు లాగా అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? మేబీ ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి కదా, ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటది. జనరల్ గా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఏంటి సార్? సోర్స్ ఏమి, ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఏముండాలి సార్ మెయిన్ గా? ఎంప్లాయ్మెంట్ ఉండాలండి, కంపెనీస్ ఉండాలి. ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉంటాయి కదండి, రిసోర్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారు? ప్రజలకు కొంతమంది సోమర్లను చేస్తున్నారు, ఉచిత పథకాలు ఇచ్చి అంటారు. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? అవి కొంతవరకు అవసరం లేదు, కానీ అలవాటు చేసింది కాబట్టి రాజకీయంగా అది పెట్టి అందరూ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకపోతే అవసరమైన వాళ్ళకే పెట్టాలి. ఏదైనా ఉచిత విద్యుత్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టడం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? కంబ్యాక్ ఇస్తారా 2029లో? ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ చేస్తే అట్లా ఏమీ అనిపిస్తలేదు. సో ఓవరాల్ గా ఏం చెప్తారు సార్? ఓవరాల్ గా అయితే కూటమి బాగానే మెయింటైన్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.